చంద్రబాబు నాయుడు బీజేపీ మళ్ళీ కలవడం వల్ల ఒకటి ఇది కలయిక ఇష్టం లేని వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే ఛాన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తోపు తురుముకానేం కాదండి. రెండు మైనారిటీ ఓట్ అయితే కంప్లీట్గా ఈ రోజు మనం చేస్తున్న సర్వేలలో ఒక 70% మైనారిటీ ఓటు వైసీపీకి ఉంటే 30% టీడీపీకి ఉంది. ఇందిరాగాంధీ గారు దమ్ముగా ప్రకటించారు ఎమర్జెన్సీ. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది ఈ దేశంలో. వ్యవస్థలన్నీ వాళ్ళు చెరబెట్టి ప్రతిరోజు రేపు చేస్తున్నారు పైన. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. బట్ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం వల్ల మీరే అంటున్నారు ప్రజల్లో బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. ఈ రోజు వరకు పోలవరంపై స్టాండ్ లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు, రైట్? ఇప్పటిదాకా స్పెషల్ స్టాటస్ మీద ఎలాంటి పట్టించుకోలేదని ప్రజల్లో బీజేపీ మీద కోపం ఉందని మీరే చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ మళ్ళీ కలవడం వల్ల ఒకటి ఇది కలయిక ఇష్టం లేని వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే ఛాన్స్ ఉంది. రెండు మైనారిటీ ఓట్ అయితే కంప్లీట్గా ఈ రోజు మనం చేస్తున్న సర్వేలలో ఒక 70% మైనారిటీ ఓటు వైసీపీకి ఉంటే 30% టీడీపీకి ఉంది. రేపు 100కి 90% వైసీపీకి వెళ్ళే ప్రమాదం ఉంది కదా మైనారిటీ ఓటు. మరి అసంటప్పుడు ఆ ప్రమాదాన్ని తెలిసి కూడా ఎందుకు బీజేపీతో పొత్తుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది? యాక్చువల్గా నా కామెంట్ ఏముండేది అంటే అండి, బీజేపీతో ఎవరు వెళ్ళినా రాయి కట్టుకుని బావిలో దూకినట్టే చెప్పాను నేను. ఈ 3.5 ఏళ్ళు నేను అదే మాట చెప్పాను. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాను. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి, భవిష్యత్ అంధకారానికి వాళ్ళకు కూడా వాటా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తోపు తురుముకానేం కాదండి. వ్యవస్థలన్నీ వాళ్ళు చెరబెట్టి ప్రతిరోజు రేపు చేస్తున్నారు పైన. ఇతని చేత కూడా చేయించారు. అంచేత వాళ్ళిద్దరూ ఉమ్మడిగా వాడుకుంటున్నారు వ్యవస్థలు. వీళ్ళు నిస్సహాయాలైపోయి చూస్తూ ఉన్నారు. 4.5 దశాబ్దాల చరిత్ర గల నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్గాంతపై నిశ్చేష్టుడై చూస్తున్నాడు వ్యవస్థల పతనం చూసి. మాలాటి వాళ్ళు కూడా ఏంట్రా ఇలా జరుగుతుంది అనుకుంటున్నాం. ప్రకటిత ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ గారు దమ్ముగా ప్రకటించారు ఎమర్జెన్సీ. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది ఈ దేశంలో. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయగలరు? మీరు ఏమి చేయగలరు? ఇప్పుడు రేపు పొద్దున ఎన్నికలు జరుగుతాయి, మిమ్మల్ని నామినేషన్ అయిన వాడు మీరు ఇదిలో వస్తే అరెస్ట్ చేస్తారు. మీ క్యాడర్ అందరినీ రౌడీ షీట్లు ఆల్ పెట్టేస్తారు. వాళ్ళు డబ్బు యథేచ్ఛగా పంచుకుంటారు. మధ్యన మీటింగ్ చూడండి, సిద్ధంలో ఎలా పంచుకున్నారు, మధ్య మధ్య ఎలా తాగారో. మీరు రేపొద్దున మిమ్మల్ని ఈ రకమైన ఇబ్బంది పెట్టి అంటే ఎలక్షన్ చేయడం కోసం డెఫినెట్గా బీజేపీ సహాయం కావాలన్నది అంటున్నారు. మీకు తెలుగుదేశం ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా టీడీపీ క్యాడర్ అయినా బీజేపీని చచ్చినట్టు ఒప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటే వీళ్ళు ఎలా పడినాగా అనవసరం.